అందరికీ. మనం అగ్రికల్చర్ ఎంసీక్యూస్ అనేవి చూసాం కదా. ఈ వీడియోలో ఇండస్ట్రీకి సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ సెక్టర్ హ్యాస్ మోర్ షేర్ ఇన్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండింగ్ ఇన్ ఇండియా in between financial year 19 to financial year 21. ఫినాన్షియల్ ఇయర్ 19 నుంచి 21కి మధ్యలో ఏ సెక్టార్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండింగ్ అనేది ఎక్కువ స్పెండ్ చేశారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి టెక్స్టైల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ స్పెండింగ్లో 32.3% అనేది డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ మీద స్పెండ్ చేసిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్స్, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్, డిఫెన్స్ ఇండస్ట్రీస్. ఇవి టాప్ 5లో ఉన్నాయన్నమాట. వీటి మీద గవర్నమెంట్ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం. సో అందులో హై వచ్చేసి డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్. నెక్స్ట్, అకార్డింగ్ టు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 indicator, which country shows leading in corporate research and development? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రకారం ఏ కంట్రీ అనేది ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో లీడింగ్ పొజిషన్లో ఉంది అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ మనకు తెలిసిందే యుఎస్ అనేది ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్ మీద స్పెండ్ చేస్తుంది అని చెప్పని మనకు తెలిసిందే. కానీ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో మనకి ఈ సెంటెన్స్ అనేది లేదా ఈ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేశారనమాట. యుఎస్ ఈజ్ ఏ లీడింగ్ ఇన్ కార్పొరేట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దాన్ని తీసుకొచ్చి మనకి ఇండస్ట్రియల్ ఎకనామిక్ సర్వేలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నారు. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ అనేది 2023లో పాస్ అయిందండి. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 50,000 crores. ఆ 50,000 crores ఎంత టైం పీరియడ్కి ఎస్టిమేట్ చేశారు అని చెప్పాలన్నమాట మీరు ఇప్పుడు. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పేటెంట్స్ అండ్ రీసెర్చ్కి రిలేటెడ్ అండి. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక ఎపెక్స్ బాడీలో వర్క్ చేస్తుంది అనమాట. ఎపెక్స్ బాడీలో వర్క్ చేసి ఇట్ ప్రొవైడ్స్ హై లెవెల్ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్కి కొలాబరేషన్స్ అయ్యి చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, దానికి ఒక స్ట్రాటజీని చూస్తానికి, సపోర్ట్ చేయడానికి, డెవలప్ చేయడానికి చూస్తుంది అనమాట అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. టైం పీరియడ్ వచ్చేసి 2023 to 28. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ప్రెజెన్స్ ఇన్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా? పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ప్రెజెన్స్ ఇన్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత పర్సెంట్ అనేది పబ్లిక్ సెక్టర్ ఉంది అని చెప్పని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది ఎకనామిక్ సర్వే నుంచి తీసుకుందేనండి. ఎకనామిక్ సర్వే చదివిన వాళ్ళందరికీ ఈ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి సర్వేలో ఇండస్ట్రీస్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి రివిజన్ చేశాక ఈ ఎంసీక్యూస్ అనేవి అటెంప్ట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 7% అనేది పబ్లిక్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉందన్నమాట.
అండ్ మెయిన్గా ప్రైవేట్ సెక్టర్స్ అనేవి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. పబ్లిక్ సెక్టర్ ప్రెజెన్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉందని చెప్పనైతే ఎకనామిక్ సర్వే చెప్తుందండి మనకి. How much percentage of recognized startups are emerging out of Tier 2 and Tier 3 cities? Tier 2, Tier 3 సిటీస్లో ఎంత పర్సంటేజ్ అనేది రికగ్నైజ్డ్ స్టార్టప్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి రాంగ్ పడ్డాయండి. ఇట్స్ 45%, 49%, 47% అండ్ 5%. 4.9 కాదు, 45, 49, 47 అండ్ 5. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నియర్లీ ఉన్నది. లెట్ మీ చేంజ్ ద కలర్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 45%. 45% అంటే నియర్లీ మోర్ దాన్ 45% రికగ్నైజ్డ్ స్టార్టప్స్ అనేవి ఓన్లీ Tier 2, Tier 3 సిటీస్లో మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారనమాట. అంటే నియర్లీ స్టార్టప్స్ చిన్నవి ఏవైతే ఉన్నాయో ఎక్కువ Tier 2, Tier 3 సిటీస్లోనే ఉన్నాయి. దట్ టు మోర్ దెన్ 45%. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 45%. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 మెన్షన్డ్ ఇన్ ఎకనామిక్ సర్వే? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు 2023లో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 40. నెక్స్ట్. వాట్ ఈస్ ద యాన్యువల్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ ఇన్ కాన్స్టెంట్ ప్రైజెస్? యాన్యువల్ గ్రోత్ ఇండస్ట్రీ కాన్స్టెంట్ ప్రైజెస్లో అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 9.5%. నెక్స్ట్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023. ఇందాక చూసాం కండి బిట్, దానికి రిలేటెడే. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2020 is related to drugs, patents and research, transportation, defense industries. నేను ఆల్రెడీ దేనికి సంబంధించిందో ఇది నేను స్టార్టింగ్ బిట్ వచ్చినప్పుడే చెప్పానండి. ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ March 31, 2023, how many central public sector enterprises were operational? ఎన్ని CPSEs ఉన్నాయి 2023కి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 254 CPSEs. యాజ్ పర్ 31/2023కి 254 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ఆపరేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ పర్సంటేజ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ టోటల్ GDP ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2022? ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని యొక్క పర్సంటేజ్ కాంట్రిబ్యూటెడ్ టు టోటల్ జీడిపిలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఎంత పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2022? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4%. మనకి 4% ఇండియాస్ టోటల్ జీడిపిలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ గ్లోబల్ మార్కెట్ షేర్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2022? ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో గ్లోబల్ మార్కెట్లో ఎంత పర్సంటేజ్ షేర్ అనేది ఉంది ఇండియాది? ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
3.7%. 3.7% of global market share in financial year 2022. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎకనామిక్ సర్వే ఓపెన్ చేసి చదివితే కనిపిస్తుందండి. అక్కడ స్టేట్మెంట్స్ రూపంలో ఉంటుంది. దాన్ని నేను ఎంసీక్యూస్ రూపంలో చేశాను ఫర్ క్విక్ రివిజన్ అండ్ ఈజీ రివిజన్. అండర్ PLI 2.0 ఫర్ IT hardware, how much percentage average incentive offered on net incremental sales and eligible goods manufactured in India for 6 years? ఇక్కడ PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ IT హార్డ్వేర్కి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఇన్సెంటివ్ అనేది ఆఫర్ చేస్తారు ఆన్ నెట్ ఇంక్రిమెంటల్ సేల్స్ ఆఫ్ ఎలిజిబుల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఫర్ 6 years. 6 yearsలో ఎంత ఇంక్రిమెంట్ అయింది లేదా ఎన్ని ఎలిజిబుల్ గూడ్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి దాన్ని బేస్ చేసుకుని మనకి ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత పర్సంటేజ్ ఇస్తారో అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5%. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ స్పెక్ట్స్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్? స్పెక్ట్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్స్. దాన్నే స్పెక్ట్స్ అంటాం. స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. అది ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2020. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఓవరాల్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఆపరేటింగ్ CPSEs ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 23? CPSEs ఓవరాల్ ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది ఫినాన్షియల్ ఇయర్ వచ్చింది అని చెప్పని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2.12 lakh crore. ఇవి ఇలాగా కన్ఫ్యూజ్ చేయడానికి నెంబర్స్ అన్నీ ఒకేలా ఉన్నట్టు ఇస్తాడండి. మనం క్లారిటీగా గుర్తుపెట్టుకొని చదువుకోవాలి. 2.12 lakh crore. నెక్స్ట్, హౌ మచ్ పర్సంటేజ్ ఇండియా స్టీల్ సెక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియా గ్రీన్ హౌస్ గ్యాసెస్? ఇండియాలో ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయో అందులో స్టీల్ సెక్టర్ అనేది ఎంత పర్సంటేజ్ రెస్పాన్సిబుల్ ఉంది అని అడుగుతున్నారు. ఇందాక దాకా మనకు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ గురించి చూసాము. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించిన MCQs. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 12%. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద టోటల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ టెక్స్టైల్ ప్రోడక్ట్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 23? ఫినాన్షియల్ ఇయర్ 23లో టోటల్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ టు టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇది కొంచెం ఫ్యాన్సీ నెంబర్లా ఉంటుందండి, గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది. 444 44.4 US బిలియన్ డాలర్స్ అనమాట. టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ in the year financial year 23. Next question, consider the following statements related to textile sector. It accounts 10.6% of manufacturing GVA at current prices during financial year 23. India is the world's largest clothing manufacturer. Cotton textiles accounts large share in total exports in financial year 24. Choose the wrong option.
ఇక్కడ మనం తప్పు చేసేది ఇక్కడే ఉంటుందండి. ప్రతిదానికి చూస్తే కరెక్ట్ ఆప్షన్ అని ఇచ్చేస్తుంది అనుకుని మనం కరెక్ట్ ఏవైతే ఉన్నాయో టిక్ పెట్టేస్తాము. సో ఇక్కడ మనకు అడిగింది రాంగ్ ఆప్షన్. ఈ మూడిట్లో ఏది రాంగ్ ఆప్షన్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇట్ అకౌంట్స్ 10.6% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీ అట్ కరెంట్ ప్రైజెస్ ఫినాన్షియల్ ఇయర్ 23. ఇది అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. 10.6% ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ క్లాతింగ్ మ్యానుఫ్యాక్చర్. ఇదైతే కాదు. మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ప్రకారం ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరర్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ కాటన్ టెక్స్టైల్స్ అకౌంట్స్ లార్జెస్ట్ షేర్ ఇన్ టోటల్ ఎక్స్పోర్ట్స్ అన్నాడు. మెయిన్గా ఇక్కడ మనకి టోటల్ ఎక్స్పోర్ట్స్లో చూసుకుంటే రెడీమేడ్ గార్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లార్జెస్ట్ అకౌంటింగ్ అనమాట. నియర్లీ 41% రెడీమేడ్ గార్మెంట్స్. దాని తర్వాత మనకి కాటన్ టెక్స్టైల్స్ వచ్చేసి 34%. సో ఇక్కడ మనకి ఈ సి ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సరే. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. What is the time period for the National Handloom Development Program? మొత్తం మనకి దీనికి అవుట్లే ఎంత తీసుకున్నారంటే 998 crores అనేవి తీసుకున్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది. దీని టైం పీరియడ్ వచ్చేసి ఫినాన్షియల్ ఇయర్ 22 నుంచి 26 వరకు. మొత్తం 96 స్మాల్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ని తీసుకున్నారు. 9 మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్స్ని తీసుకోవాలి, సెటప్ చేయాలి అని అయితే ఇనిషియేటివ్ తీసుకోవాలి అని అనుకున్నారనమాట. 96 స్మాల్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్, 9 మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సెక్టర్ జనరేట్ 7% of the total anthropogenic emissions globally? ఏ సెక్టార్ వల్ల 7% టోటల్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్, అది కూడా ఇండియాలో కాదు గ్లోబల్గా వరల్డ్ వైడ్ 7% ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్కి రీజన్ అవుతుందంట ఈ సెక్టార్. ఏ సెక్టార్ గురించి మాట్లాడుతున్నారో అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిమెంట్ సెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్. టు బూస్ట్ ద స్టీల్ సెక్టర్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ నగర్నార్ స్టీల్ ప్లాంట్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బస్తా డిస్ట్రిక్ట్. ఆప్షన్ 1. నెక్స్ట్. How many PM Mitra parks with the budget of 4,445 crore will be established from financial year 22 to 25? ఎన్ని PM మిత్ర పార్క్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పని గవర్నమెంట్ అనుకుంటుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 7 పార్క్స్ని పెట్టాలనుకుంటుంది. ఏవే కంట్రీస్లో పెట్టాలనుకుంటుంది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఈ 7 స్టేట్స్లో PM మిత్ర పార్క్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారు. ఫినాన్షియల్ ఇయర్ 2022 నుంచి 2025 లోపు. బడ్జెట్ వచ్చేసి 4,445 crores. నియర్లీ పార్క్స్ అనేవి ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్తో ఉంటాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. ఏరియా వచ్చేసి 1000 acresలో ఈచ్ పార్క్కి చేయాలని చెప్పని అనుకుంటున్నారు. ఈ స్టేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ టు బూస్ట్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ?
ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్ అనేది ఏ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది? పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పిఎల్ఐ ఐటీ హార్డ్వేర్, స్పెక్ట్స్, ఈఎంసీ 2.0. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆల్రెడీ మనం స్పెక్ట్స్కి సంబంధించిన బిట్ చూసాము. స్పెక్ట్స్ అంటే స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్స్. ఇక్కడ నెక్స్ట్ ఈఎంసీ 2.0 అంటే ఈఎంసీ 2.0 అంటే ఏంటంటే మోడిఫైడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. అండ్ పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన దాని ప్రకారం 4 స్కీమ్స్ కూడా గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని బూస్ట్ చేయడానికి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ABCD. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది టోటల్ మొత్తం కొన్ని సెక్టార్స్ని తీసుకుని కీ సెక్టార్స్కి దానికి ఇన్సెంటివ్ అనేది ఇస్తుంది అనమాట. దానికి రిలేటెడ్ స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. PLI game announced for 15 key sectors. This game is to enhance India's manufacturing capabilities and exports. Pharmaceutical and drug sector has highest investment under PLI scheme. చూస్ ద రాంగ్ ఆప్షన్. ఇక్కడ కూడా మనం చూసామంటే రాంగ్ ఆప్షన్ గురించి అడుగుతున్నారు, కరెక్ట్ ఆప్షన్ గురించి కాదు. ఇక్కడ మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది 14 కీ సెక్టార్స్కి మాత్రమే ఇచ్చారు. 14 కీ సెక్టార్స్లో ఎక్కువ సెక్టార్ వైజ్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ దేనికి ఉందంటే ఫార్మాసిటికల్స్ అండ్ డ్రగ్స్ అన్నమాట. అండ్ ఈ స్కీమ్ దేనికి యూజ్ అవుతుంది అంటే దేనికోసం చేశారంటే టు ఎన్హాన్స్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షను కరెక్టే, థర్డ్ ఆప్షను కరెక్టే. ఇక్కడ రాంగ్ వచ్చేసి 14 కీ ఫ్యాక్టర్స్ అని, నార్మల్లీ 14 కీ ఫ్యాక్టర్స్, కానీ ఇక్కడ మనకి ఇచ్చింది 15 కీ ఫ్యాక్టర్స్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్ అనమాట. ఆప్షన్ ఏ అనేది రాంగ్. సో ఆప్షన్ ఏ రాంగ్ కాబట్టి ఇక్కడ రాంగే అడిగాడు కాబట్టి సి అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్స్ అప్రాక్స్ 11% ఆఫ్ ద ఇన్పుట్ కాస్ట్ టు ద కన్స్ట్రక్షన్ సెక్టర్ ఇన్ ఇండియా. మనం ఇక్కడ ఇచ్చిన కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఇక్కడ ఏ ఇండస్ట్రీ అనేది 11% ఆఫ్ ఇన్పుట్ కాస్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అడుగుతున్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిమెంట్ ఇండస్ట్రీ. 11% ఆఫ్ ద ఇన్పుట్ కాస్ట్ టు ద కన్స్ట్రక్షన్ సెక్టర్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ఉద్యమ్ పోర్టల్ ఈజ్ రిలేటెడ్ టు pharmaceutical, MSME, agriculture, technology and innovation. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి MSMEకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఈజ్ అనౌన్స్డ్ టు సపోర్ట్ MSME? MSMEకి సంబంధించి గవర్నమెంట్ MSMEని సపోర్ట్ చేయడానికి ఏ స్కీమ్స్ని అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ఫేమ్ స్కీమ్. ఇక్కడ మనం చూసుకుంటే ఫేమ్ స్కీమ్ అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడానికి, డెవలప్ చేయడానికి మనం ఫేమ్ స్కీమ్ని తీసుకొచ్చాము. ఆటోమొబైల్కి సంబంధించింది, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించింది. సో మనకి ఇక్కడ MSME గురించి అడిగాడు కాబట్టి PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ఈ రెండు స్కీమ్స్ MSMEకి రిలేటెడ్.
ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ PLI scheme for automobile and auto components. It is budgetary outlay of 25,938 crore from financial year 23 to 27. ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, ఇట్ ఈస్ సబ్డివైడెడ్ ఇంటూ ఛాంపియన్ OEM ఇన్సెంటివ్ స్కీమ్ అండ్ కాంపోనెంట్ ఛాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్. దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో చూస్ ద కరెక్ట్ అన్నారు కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఫేమ్ phase 2? ఇక్కడ phase 2కి టైం పీరియడ్ అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫినాన్షియల్ ఇయర్ 2020 నుంచి 24. సో ఆప్షన్ 1 ఆన్సర్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ pharmaceutical market in India. It accounts for 20% of global generic drug exports by volume. 8 of the top 20 global generic companies are based in India. Choose the correct answer. ఇక్కడ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ బోత్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఫార్మాసిటికల్ మార్కెట్ బై వాల్యూమ్? ఫార్మాసిటికల్ వచ్చేసి వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ బై వాల్యూమ్ బట్టి థర్డ్ లార్జెస్ట్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఫర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ EMPS 2024? ఎలక్ట్రానిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్కి ఎంత టైం పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేశారు అని అడుగుతున్నారు. ఇది ఫేమ్ phase 2లోనే పార్ట్ అండి. ఫేమ్ స్కీమ్ FAME phase 2 దాన్ని ఇన్ని మంత్స్ ఎక్స్టెండ్ చేశారనమాట. ఆ మంత్స్కి పేరేం పెట్టారంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 అని పెట్టారనమాట. అవుట్లే వచ్చేసి 500 crores. టైం పీరియడ్ ఎంత? ఇది ఎప్పటి వరకు ఆపరేషన్లో ఉంటుంది అంటే జూలై 2024. యాజ్ పర్ మనకి సర్వేలో ఇచ్చిన దాని ప్రకారం 4 months. నెక్స్ట్, అంతేనండి. ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడితో మనకి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో సర్వీస్కి సంబంధించి MCQs అనేవి పెడతాను. వీడియో అనేది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు టైం కుదురుతులేదు. టైం వీలైనప్పుడు కుదిరినప్పుడు నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పని మేము ఇలాగ MCQs అనేవి తయారు చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ.